చేస్తూ ఏపీలో మళ్ళీ పేర్లు మార్పులు కనిపిస్తున్నాయి. రాజశేఖర రెడ్డి గారి స్టేడియంకి సంబంధించి మళ్ళీ దాని పేర్లు మార్చడం ఇటీవల ఇవన్నీ కూడా ఏంటి కక్ష అంటే పార్టీలు మారిన ప్రతిసారి కూడా ఒక అభ్యున్నతికి సంబంధించిన నేతలకు సంబంధించిన పేర్లు మార్చుకుంటూ వెళ్ళిపోతా ఉంటే వాళ్ళ పేర్లు చెరిపేసినట్టేనా? ఇప్పుడు నేను ఎప్పుడు చిన్నప్పుడు అశోకుడు చెట్లు నాటాడని చదివాడండి. ఎవరో కొత్త మాస్టర్ వచ్చి అక్బర్ చెట్లు నాటాడంటే తెలుసుకో అన్నాడు అనుకోండి, మనకు బుద్ధి జ్ఞానం ఉంటే పుస్తకం తీశారే బాబు అక్బర్ కాదురా బాబు అశోకుడు చెట్లు నాటాడని చెప్పాలి. ఇది కాకుండా వినడానికి బాగుంది కాబట్టి కొత్త ఆయన చాలా బాగా చెప్తాడు నేను చెప్పి నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు గారి పేరు నేనే పెట్టాను అని చెప్పిన కథలు ఏంటి ఎలాగుంటుందో, అలాగే ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఆయన పేరు తీసేసి వైఎస్ఆర్ని పెడితే ఎలా ఉంటుందో, అలాగే వైజాగ్ స్టేడియంకి కూడా వైఎస్ఆర్ గారి పేరు తీసేసి కడప జిల్లాకేమో వైఎస్ఆర్ కడప జిల్లా కాకుండా కడప జిల్లా పేరు బదులు కడప వైఎస్ఆర్ జిల్లా అని పెట్టి ఏదో కింద మీద పెడితే ఎవరికి ఉపయోగం? రాజశేఖర రెడ్డి గారు కడపలో పుట్టకుండా పోయారా? లేకపోతే ఆంధ్రలో వైభవాన్ని తెలుగోడు అని గర్వంగా చెప్పుకునే రామారావు గారు నిమ్మకూరులో పుట్టకుండా పోయారా? అంతే కదా. నిమ్మకూరులో పుడితే ఇదేంటిది కృష్ణా జిల్లాకి పెట్టారు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని ఎవడని అడిగితే తిరిగి నన్ను అడుగుతాడు నిమ్మకూరు ఎక్కడ ఉందరా అని చెప్పండి, కృష్ణా జిల్లా అంటారు కదా, ఎవరైనా అంతే కదా అనేది. అదే చెప్తున్నా, వీళ్ళు ఏ పని అయితే ఆ మహానుభావుడిది కోనసీమ జిల్లాకి పెట్టారు, వాళ్ళ అదృష్టవంతులు. అంబేద్కర్ అనే దేవుడిది ఆ కోనసీమ జిల్లాకి పెట్టారు, వాళ్ళ అదృష్టం చేసుకోబట్టి నేనైతే అలాగే ఫీల్ అవుతా. అంతేకాని మాకేటి ఆ పేరు పెట్టారు వీళ్ళకేటి ఈ పేరు పెట్టారు అంటే ఏడు చేస్తారు, తల్లిదండ్రులు ఆ పేర్లు పెట్టారు. కానీ అవన్నీ తెలివి తక్కువ పనులు సార్. పని పాటలేని ఏంటి ఏం చేస్తారంటే పిల్లితల గొరిగేడన్న సామెత ఉంటొచ్చండి, అవే పనులు అంటారు. అయితే అది చేశారు కాబట్టి నేను చేయాలి, అది చేసిన దానికి అప్రహెన్షన్స్ ఉన్నాయి కదా లేదా. ఆ రోజు మాడం రామారావు గారి పేరేటి, అదే రాజశేఖర రెడ్డి గారు ఆయనకి సముచిత స్థానం ఇస్తూ డాక్టరేట్ కూడా పెట్టి యాడ్ చేశారు, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అని. అవి మాట్లాడతాం ఎవరన్నా చరిత్ర. మీరు నేను రబ్బర్ పెట్టి చేర్పించి రామారావు గారి పేరు జగన్మోహన్ రెడ్డి తీసినా, లేకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాజశేఖర రెడ్డి గారి పేరు తీసినా, వాళ్ళు చరిత్ర పురుషులు, యుగ పురుషులు. ఇవాళ రాజకీయాల్లో వాళ్ళు చేసినవి అలా బెంచ్ మార్క్స్ కింద ఉన్నాయి. ఇలా ఎవరైనా అలా చూస్తారు. ఎన్టీఆర్ రాజేంద్ర తారకం వాళ్ళని అలా 1000 నోళ్ళతో కొనియాడుతూనే ఉంటారు ఆ మహానుభావులు రాళ్ళు. ఇవాళ ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు, అంబులెన్స్ 108 అంటే రాజశేఖర రెడ్డి గారు, రైతులు ఉచిత కరెంట్ అంటే రాజశేఖర రెడ్డి గారు, ఫీజు రియంబర్స్మెంట్ అంటే తెలుగుడాన మేసం మీద చేసే ఖ్యాతి ఇచ్చిన మహానుభావుడు రామారావు గారు, జనతా వస్త్రాలు రామారావు గారు, ₹2 కిలో బియ్యం రామారావు గారు. ఎవరైనా మార్చగలిగేది? ఎవరు మీరంతా? ఎవరు మీరంతా? అసలు ఏ పనికిమాల రాజకీయాలు, రాజకీయానికి అర్థం మార్చకండి రా బాబు. ఇవాళకి కూడా తడుక్కుంటూ ఇవాళ చచ్చినట్టు ఆ మహానుభావులు అందరి పేర్లు పెట్టుకోవాల్సి వస్తుంది గుర్తు చేసుకోవడం కోసం. మళ్ళీ మనం ఆ పివి నరసింహారావు గారు ఫ్లైఓవర్ వెళ్ళినంతసేపు మా గురుగారు ఇలాగ నన్ను ఏదో చిన్నప్పుడు మా అమ్మ ఎత్తుకు తీసుకెళ్ళినట్టుగానే ఫీల్ అవుతాను నేను. ఆర్థిక సంస్కరణలు ఆ మహానుభావుడు పెట్టకపోతే వాళ్ళు పట్టడం లేదు సార్ ఆవిడ కింద. అలాంటి పరిస్థితులను చూస్తున్నాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. చూసి గర్వపడాలండి ఆ మహానుభావుడు పేరు అని ఇలాగ బుర్ర ఎత్తుకుని అలా ఫ్లైఓవర్ పేరు చూసి వెళ్ళాలి. అది చరిత్ర అంటే. ఎవరండి వాళ్ళు వచ్చి పేరు మార్చాం ఇవన్నీ అంటే రాజకీయ అంశాలను చేంజ్ చేయడం కోసం, కొంచెం వైబ్రేషన్ తీసుకురావడం కోసం టెంపరీ పొలిటికల్ గేమ్ ఆడుకోవడానికి ఒక వ్యాక్యూమ్ క్రియేట్ చేసి దాంట్లో అందరూ ఆడుకుంటారు అనుకుంటే ప్రతివాడికి ఆఫీసుల పక్కన పార్కులు ఉండవు కదా వెళ్ళి ఆడుకోవడానికి, మా మీద ప్యానెల్ వెళ్తారు. సో అందుకోసం అని చెప్పేసి ఇలా పేర్లు మారుస్తూ ఉంటారంటారా? కాసేపు అలజడి అలజడి సృష్టిస్తున్నారు. సముద్రానికి కెరటాలు నిరంతరం, నదికి కూడా కెరటాలు ఉంటాయి చూసారా, రాయేస్తే అలజడి వచ్చింది చూసారా, ఉప్పెన వస్తుంది అని ఊర్లో గ్రామాల్లో నమ్మించినట్టే ఉంటుంది. అలా చూసి ఉప్పెన వస్తుందని చెప్పేసి నమ్మినట్టే ఉంటుంది కదా. ఓకే, సో ఫైనల్గా అయితే మామూలుగా అన్సాటిస్ఫైడ్గానే ఉన్నారు మీరు జనసేన టీడీపీ క్యాడర్. వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు సార్. ఒకటి ఇప్పుడు ఈక్వల్ రేషియోలో వచ్చి వీళ్ళ వల్ల వాళ్ళు వాళ్ళ వల్ల వీళ్ళు అనుకున్నప్పుడు బాగుంటుంది. వాళ్ళ ఒరిజినాలిటీ ఏంటో అందరికీ తెలియదు. అమ్మ పుట్టినీళ్ళు మేనమావకి ఎరుకని వాళ్ళకి తెలియదు ఎవరి సంగతి ఏంటో. 13 మంది వీళ్ళే ఆడ వెళ్ళి ఆడుకొని కాసేపు అంటే పంపిస్తున్న వాళ్ళే కదా. సునీత గారు కూడా వివేకా కేసు సంబంధించి అప్డేట్ ఇవ్వమని పోలీసులకి, డీజీపీ గారికి ఒక లేఖ వినతి పత్రాన్ని మేమెందుకు ఇస్తామమ్మా వెళ్ళి సిబిఐ వాళ్ళు అడుగు అని చెప్పాలి తెలివి ఉంటాను. దానికి సంబంధించి ఆమె ఏదో ఒకటి తేల్చండి బాబు. తేల్చేది నాకు అర్థంగా సుగాలి ప్రీతి కేసు వెళ్ళి పోలీసుడు ఎంక్వైరీ చేయగలరు. ఇప్పుడు వాళ్ళ ఊరికే ఇబ్బంది పెట్టడం తప్ప ఏముంది చెప్పండి. వాళ్ళు ఏడు చేయగలరు? సిబిఐ కంట కట్టారు. అది సిబిఐ దగ్గరికి వెళ్తారు కదా ఆవిడ. ఇప్పుడు వెళ్ళి మాట్లాడమన్నాడు సార్. ఏం చేస్తారు? ఇప్పుడు లోకల్ పోలీసులు మాకు సహకారం కావాలండి లోకల్ అన్నప్పుడు వీళ్ళు ఇవ్వకపోతే అప్పుడు ఎన్నోఫాలు ఇవ్వమానండి. ఆ సిబిఐ రాడు ఆడు తేల్చడం మన పట్టుకొని చంపైతే ఎవరైనా చేస్తారు. సిబిఐ ఎందుకు రావట్లేదు? దాన్ని ఎందుకు కాన్స్టిట్యూట్ అవ్వట్లేదు? చంద్రబాబు నాయుడు గారు గతంలో సిబిఐని బాయ్కాట్ చేశారు, మళ్ళీ తీసుకొచ్చారు, మళ్ళీ తెచ్చారు. సిబిఐ బాయ్కాట్ అన్నది నేనైతే ఒప్పుకోను సార్. ఎందుకంటే ఎలక్షన్స్ ముందుకి ఒక డిస్కషన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా సరే ఈ కాల్ పెట్టడానికి లేదు. కలకటాలో వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా అదే మాట చెప్పింది. తర్వాత డీజీపీని ఎత్తుకెళ్ళిపోలేదు సిబిఐ వాళ్ళు. ఆపగలిగారు ఎవరైనా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత? అది ఓన్లీ ఎలక్షన్ కోడ్ ఉన్న దగ్గర సిబిఐ ఇస్ నాట్ అలౌడ్. ఆ టైం పర్ అంతే. అది ఒక డిస్క్రిప్షన్ ఆఫ్ రెస్పెక్ట్ టు చీఫ్ మినిస్టర్.
దాన్ని మీరు ఆద్యంతం 365 రోజులకి వర్తించుతుంది. కానీ ఈ ఇష్యూకి సంబంధించి సిబిఐ సరిగా ప్రాపర్ రెస్పాన్స్ అవ్వట్లేదు. ఎన్నికల వరకు ఈ ఇష్యూని చాలా పెద్ద ఎత్తున పోలరైజ్ చేశారు, ఎలక్షన్స్ కోసం బాగా వాడుకున్నారు. బట్ ఉపయోగపడింది కదా, మళ్ళీ ఎందుకు తీరు కూర్చొని తారలాడింది, మళ్ళీ దానికి వెళ్ళిపోవడం ఎందుకు? గెలుక్కోవడం కోసం అప్పుడు చేసినటువంటి కామెంట్స్ కి ఏదో ఒక రెస్పాన్స్ ఎవరు చేయాలి? ఎవరు? ఇప్పుడు ఆవిడ మాట్లాడారు కదా, మా అన్నని మాట్లాడారు కదా. నేను చెప్తుంది అదే. ఈవిడ సునీత గారు చేసే వివేకానంద గారి మర్డర్ విషయంలో జగన్మోహన్ రెడ్డికి రాసిన లెటర్ ఏంటో చెప్పమనండి ఒకసారి. ఏం రాశారు? ఏం రాశారు ఆవిడకి తెలుసు, ఆవిడ అడగండి. ఆవిడ ఊరికే పవన్ కళ్యాణ్ పార్టీలో జాయిన్ అయినట్టు అందరినీ ప్రశ్నించేస్తామని కూర్చుంటే కుదరదు కదా. ఓకే, సో ఏదో ఇప్పుడు ఆ పడదానికి ఎందుకు మొన్న చనిపోయాడు వాచ్మెన్ రంగయ్య. ఆడితో మీ ఆయన గలా వేసుకుంటుంటే ఏం మాడి ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోమ్మా, ఏమన్నా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో, అవన్నీ మర్చిపోతే ఎట్లా? సో ఏదో ఆ రాజకీయాలకు లీడ్ అయింది, సక్సెస్ ఎవరికో ఉపయోగపడింది, ఉపయోగపడరు కదా. ఇప్పుడు వాళ్ళు తిరిగి ఉపయోగపడాలంటే దీంట్లో వాళ్ళ చేతులు లేదు. అది ఉంటుంది కదా, నిజంగా వాళ్ళు చేసేయగలిగితే ఏబి వెంకటేశ్వర గారి రిపోర్ట్ తో తోలు తీసేయాలి అందరికి. అదే జరగలే, అది జరగలేదు. మరి జరగండి దేనికి ఆడవాడు. ఇప్పుడు 7 years అయిపోయినా కూడా దీనికి రిజల్ట్ మాత్రం మళ్ళీ చెప్తున్నా, దస్తగిరి గారిని నమ్ముకుంటే కుక్కతో కట్టుకుని గోదావరి ఇదినట్టే. ఇక వెళ్తే సుప్రీంకోర్టు కన్నా వెళ్ళాలి, లేదంటే ఆల్రెడీ సుప్రీంకోర్టులో అని అవినాష్ రెడ్డికి కూడా బెయిల్ సుప్రీంకోర్టు ఇచ్చింది. నేను మీరు ఇవ్వలే, వీళ్ళు గాబర పడిపోతే ఆవిడ ఏడు చేయలేరు. ఆవిడైతే పాపం ఆక్రమణ. సార్ వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు మళ్ళీ చెప్తున్నాను, ప్రతి దాంట్లోనూ ఒకసారి ఇలా బుర్ర చెమ్మడం, ఈ తెప్పలగాలు రెడీగా ఉంటారు కదా,